శ్రీ సాయినాథ స్తవన మంజరి. ముందుగా ఈ గ్రంథం గురించి తెలుసుకుందాము. శ్రీ సాయినాథ స్తవన మంజరిని రచించిన దాసగణ మహారాజ్ బాబాకి అంకిత భక్తుడు. 2 దశాబ్దాల పాటు బాబాతో ప్రత్యక్ష సంబంధం కలిగి దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా సన్నిహితుడై సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది బాబాకు ఎంతో ప్రీతిపాత్రుడైన భక్తుడు. బాబా లీలల్ని ప్రత్యక్షంగా చవిచూసిన భక్తుడు. దేశమంతటా తన హరికథల ద్వారా సాయిబాబా మహత్యాన్ని, బాబా లీలల్ని విరివిగా ప్రచారం చేశాడు. చక్కటి మరాఠీ కథనంతో, మధుర మనోహర కంఠంతో, గాన నైపుణ్యంతో, భక్తి పారవస్యంతో, సర్వత్రా సాయిని దర్శించగల మనస్తత్వంతో వేలాది భక్తులను ఆకర్షించి సామాన్య ప్రజానీకం సైతం సాయి భక్తులై తరించడానికి దోహదం చేసిన ధన్యజీవి ఈ దాసగణం. సద్భక్తితో సత్యాన్వేషణ చేసి తన్మయుడై తన భాషా నైపుణ్యం, స్వానుభవంతో సాయిని గానం చేస్తూ మరాఠీలో ఈ స్తవన మంజరిని రచించాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించవలసిన ఒక విషయం ఉంది. బాబా మహాసమాధి చెందిన రోజు అక్టోబర్ 15వ తేదీ 1918వ సంవత్సరం మంగళవారం నాడు. ఈ స్తవన మంజరిని రచించిన తేదీ సెప్టెంబర్ 9వ తేదీ 1918వ సంవత్సరం సోమవారం. దీనిని బాబా సముఖంలో చదివి బాబాకి అంకితమిచ్చినది సెప్టెంబర్ 12వ తేదీ 1918వ సంవత్సరం గురువారం నాడు. అనగా బాబా మహాసమాధికి కేవలం 36 రోజుల ముందు ఈ గ్రంథం రాయబడింది అని మనకు దీనిని బట్టి తెలుస్తుంది. సాయి పైన అసంఖ్యాక స్తోత్ర గ్రంథాలున్నాయి, కానీ ఈ స్తవన మంజరి వాటిలో తలమానికం వంటిది. ఎందుకో తెలుసా? షిరిడి ద్వారకామాయిలో సాయి సమర్థులు ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు ఆయన సముఖంలో దీనిని గానం చేసి సాయికి అంకితం ఇచ్చాడు దాసగణం. సాయీసుడు తన్మయత్వంతో, నిమీలిత నేత్రాలతో దీనిని నిత్యం పారాయణం చేసేవారు సర్వ అరిష్టాలు తొలగి సుఖశాంతులతో, భోగభాగ్యాలతో వర్ధిల్లెదరుగాక అని ఆశీర్వదించారు. అంటే మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప ప్రసరిస్తుంది. సాయినాథుడు సత్వరమే వారి ఐహిక, పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ పారాయణ వలన మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు. నిరుపేదలు కుబేర సములవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యవంతులవుతారు. సకల చింతలు, భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ ఇమిడి ఉన్న ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని సాయి ఆమోదించారు. ఈ స్తవన మంజరి నిత్య పారాయణం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణం. దీనిని నిత్యం పారాయణ చేసే క్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సాయినాథ స్తవన మంజరి నిత్య పారాయణకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసము, భక్తి ప్రేమలే అసలు సిసలైన నియమాలు. ఏ సమయంలోనైనా సరే, పగలు కానీ రాత్రి కానీ ప్రశాంత మనస్సుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చుని సాయిబాబా రూపాన్ని మనసులో ధ్యానించి పారాయణ చేయవచ్చు. ఈ స్తవన మంజరిని నిత్యం పారాయణ చేసే వారి కష్టాలు తొలగిపోతాయి. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం పఠించినప్పటికీ సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశం లేనివారు కనీసం ప్రతి ఏకాదశి నాడు పారాయణ చేసినప్పటికీ కోరికలు తీరి అద్భుతమైన ఫలితాలను నిస్సందేహంగా పొందుతారు అని ఈ ఫలశ్రుతిలో రచయిత వివరించినప్పుడు అది వింటూ బాబా ఆమోద సూచకంగా తల ఊపారు. ఈ గ్రంథ పారాయణ సూక్ష్మంలో మోక్షం. ముందుగా అంజలి. శ్రీ గణేశాయ నమః. జగదాధార సర్వసాక్షి ఓ పార్వతీనందన, మయూరేశ్వర లంబోధర ఊహాతీత ఓ గణపతి పాహిమాం పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడుగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తున్నాయి. ఓ మంగళస్వరూప ఫాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు శబ్ద సృష్టికి రాణివి. నీవు ఈ జగతికే అలంకారభూషణం. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. దేవతాస్తుతి. ఓ పండరీనాథ పాండురంగ, పూర్ణ పరబ్రహ్మ సాధు జనప్రియ, సగుణస్వరూప దయాసాగర నరహరి, పరమ దయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణీ వల్లభ,
సర్వ జగద్వ్యాపక శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా? ఈ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్య గర్వంతో దంభాలు పలుకుతూ కేవలం వాదాలకే పరిమితమై అశాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతుంటారు. కేవలం సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు. మాయా మోహితులైన మిగిలిన జనావళికి అది అసాధ్యం. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన, శంకర, కపాలమాలాభరణ, నీలకంఠ, దిగంబర, ఓ పశుపతి, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామస్మరణ మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దూర్జటి, ఏమి నీ నామమహిమ! ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని అనగా స్తవనమంజరిని వ్రాయబూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుణ్ణి చేయి. అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. సాధు సత్పురుషులకు, ఇతర భక్తవరైన్యులకు నా నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయం, దిగ్విజయం. పతిత పావన దయామయ, నీ పాద పద్మాలపై నా శిరస్సును ఉంచాను. ఆశ్రిత మందార, అభయప్రదాత, నన్ను భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ, మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడైన ఉమాపతి, జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణాసాగరుడవు, భవరోగాలకు ఔషధం వంటివాడవు. నీవు దీనుల పాలిట చింతామణివి, భక్తజనులను పునీతులను చేసే పావన గంగా నదీమ తల్లివి, సంసార సాగరంలో మునిగి దారి కానని వారిని దరిచేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్థులకు నీవు ఆశ్రయం, ఈ జగత్తుకే మూలకారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాంద్ర, ఈ ప్రపంచమంతా నీ లీలావిలాసమే కదా. తర్వాతి అంశము ఆత్మ జీవులు. జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు. అవి కేవలం భ్రాంతి మాత్రమే. ఎంతో పరిశోధించి సంపూర్ణ జ్ఞానులు గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపచేసే మీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన నీవు వాటికి అతీతుడివే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజు కూడా. కేవలం సృష్టి ధర్మానుసారంగా మాత్రమే సాయి తన భౌతిక శరీరాన్ని త్యజించారు. శుద్ధ చైతన్య స్వరూపుడైన శ్రీ సాయికి జనన మరణాలు ఎందుకు ఉంటాయి? అందుకే సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును అని అభయం ఇచ్చారు బాబా. జలకుండంలో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా. అది పూర్వం ఏనాటి నుండో భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తం నుండి అప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని కుండము అని అంటాము. ఆ నీరే లేకపోతే దానిని గుంట అని అంటారు. నీరు నిండడం, ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎప్పుడూ ఆ కుండానికి ఇవ్వదు. జనన మరణాలు అనేవి తనువుకే కానీ ఆత్మకి ఎప్పుడూ అన్వయించవు. నీటితో నిండుగా ఉండి కళకళలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరు ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యము అనగా జీవాత్మ. కుండములు అనేకం, కానీ జలం ఒక్కటే. ఓ సాయిదేవా, దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడవు. నీవు వజ్రాయుధమైన నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనమునరించు, అంటే జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు అనగా ఎన్నో జీవులు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి, జీవికి ఒక్కొక్క ప్రత్యేకమైన నామరూపాలు ఉంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తించబడుతూనే ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవులయందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి అనగా సకల జీవులయందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణు అణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైతభావంతో చూడడం ఎంత మాత్రం సరికాదు. మేఘాలన్నిటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాలను పొందుతుంది. నదీ నదములు, సరస్సులు, బావులు, ఊటబావులు, కాలువలు. ఈ విధంగా గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలు అందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమర గోదావరి ప్రవాహం.
మేము అల్పమైన వాపి కూప తటాకాల్లాంటి వాళ్లము. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ సాయి గురువర్య, మా ఈ జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వవేళలా శరణాగతులమై మీ దరి చేరాము. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాలకు అంతటి పవిత్రత ఆ గోదావరి నదీ గర్భం వల్ల మాత్రమే. అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడి నేలపై పడి ఎట్టి మార్పు చెందకుండా, అనగా కల్మషపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది. కానీ అది ఇతర ప్రదేశాలలో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణాల వల్ల వ్యాధికారకము, ఉప్పు, చేదు లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురు సాయి, మీలాగా కామ, క్రోధ, లోభాది అరిషడ్ వర్గాల కల్మషాలు అంటని పవిత్రమూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవ, మీరు వాళ్ళందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టి ఆది నుండి గోదావరి నది ఉంది. ఆనాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. నీరు మారుతున్నను ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలో జీవులను పాప పంకిలం నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది. శ్రీ సాయి నేటికీ సజీవుడే. మహాసమాధి అనంతరం కూడా సాయిబాబా తన భక్తులు పిలిస్తే పలుకుతున్నారు. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఏనాడో సాగర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు గోదావరి నదీ గర్భానికి, దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఏటేటా పాత నీరు పోయి నదిలోకి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. సత్పురుషులు అందరికీ కూడా ఈ సిద్ధాంతం అన్వయిస్తుంది. గోదావరి తీరంలోని సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దము అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనకసనందులు, సనత్కుమారుడు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపగోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, ఇదే ఒరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పనిలాగా మీరు అవతరించారు. ఇది యథార్థం. శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల కిల్బిషాలు నిర్మూలించగల నీ దివ్య చరణారవిందాలను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. ఓ దయాఘన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు, గ్రామ గ్రామాల నుండి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరశువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరశువేదివి, నేను పాపాత్ముణ్ణి. నన్ను విడువకు, నీ దరి చేర్చుకో. నాలో ఎన్నో కల్మషాలు ఉన్నాయి. ఓ పతితపావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర్య, పరశువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరశువేదిది కాదా? అందుచేత మాలిన్యాలను పోగొట్టి మమ్ములను ఉద్ధరించు. బాబా దీనబంధు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరశువేది, నేను ఇనుప ముక్కలాంటి వాణ్ణి. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే. కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్లను లాలించి ప్రేమగా చేరతీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు. ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే, ఏ సందేహం లేదు. ఓ సాయినాథ,
నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే. ఓ పరమ పావన పుణ్యపురుష, ఓ శాంతస్వరూప, ఆనంద నిలయ, చిత్స్వరూప, పూర్ణావతార, భేదవర్జిత జ్ఞానసింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ, క్షమా శాంతి నిలయమా, భక్తలోక విశ్రాంతిధామమా, మమ్ములను అనుగ్రహించి మీ కృప మాపై వర్షించండి. విశిష్ట అవతారుడు సాయి. ఓ సాయినాథ, సకల సద్గురు స్వరూప, సద్గురు మచ్చీంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకనాథ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, ధావణ్గాం నివాసి మాన్కోజ్ బోధ్లా, సావంతమాలి, సమర్థ రామదాసు, భక్త తుకారాం, సఖారాం మహారాజు, మాణిక్య ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం, అయోని సంభవుల జీవిత రహస్యాలు నిగూఢం. ఓ సాయికృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటారు, మరికొందరు బ్రాహ్మణుడవు అంటారు. కానీ నీ నిజస్థితి ఎవరికి ఎరుక? ఆహా, శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గూర్చి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు ఎదుకల భూషణుడిని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుని పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణ జ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు నీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్టులేవు. నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతూ ఉంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరతాగ్నిహోత్రి, నిరంతరం ధుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్ర ఆరాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం సహజమే కదా. కానీ సాయి ప్రభు, ఇట్టి జాతి భేదాల భ్రాంతులు, శుష్క వివాదాలలో, తర్క వితర్క మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసువులు మాత్రం వీటికి ప్రాముఖ్యతని ఇవ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మస్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు. మహోన్నతుడైన జగద్గురు మూర్తివి. ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం ధుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. సత్యస్వరూపివి నీవు, మా ఊహలకందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలు అనే జోడుగుర్రాల మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడవైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుపట్టని మీ తత్వాన్ని వాక్యాలతో ప్రకటించడం సాధ్యమా? అటువంటప్పుడు నా మాటలు విలువగలవా? అందుకు కేవలం సంపూర్ణ భక్తి విశ్వాసాలే సాధనాలు. ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర పెళ్ళుబుకి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించడానికి వ్యవహార సరళిలో సాహిత్యంలోని పలుకులే సాధనాలు కదా. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక. అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని కూడా సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి నాది నీది అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యం చూపించక కరుణారసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతలను ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారు ఒక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్ జాలంతర మునీశ్వరుణ్ణి పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతని దుష్కార్యానికి ఏమాత్రం వ్యధ చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు, అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించన ఎవరితరం? సాధు సత్పురుషులు సూర్యనారాయణుడి లాంటి వాళ్ళు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖ ప్రదాతమైన చంద్రుడు లాంటివారు. వారి కృప చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళ భరితమైన కస్తూరి, రసపూర్ణమైన చెరకు వంటివారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలాగా పరిమళిస్తుంది. వారి కృప మధుర రసపూరితం.
వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజ గుణం. పాప ప్రక్షాళన ఎలాగా అంటే, మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి వద్దకు వస్తాయి, కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలోనున్న పరిశుభ్రమైన బట్టలు కూడా పూర్వకాలంలో ఒకనాడు మురికివే, ఒకప్పుడు గోదావరి వద్దకొచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పెట్టెయే వైకుంఠము, మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం, జీవులే వస్త్రాలు, అరిషడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలు అనెడు వస్త్రాలు, అరిషడ్వర్గాలు అనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపచేసి పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమపావన మూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచూ పాపాలను అనగా మురికిని పొందుతూ ఉంటాము. అందుచేత అవి పోగొట్టుకోవడానికి మీలాంటి ఉత్తమ సాధన సత్పురుషులను తరచుగా సందర్శించడానికి మేమే తగిన వాళ్లము. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడడం కోసం మురికి బట్టలు వస్తాయి. అవి శుభ్రపడకుండా అక్కడి స్నాన ఘట్టాలపై మురికి బట్టలుగానే మిగిలిపోతే ఆ ప్రతిష్ట గోదావరికే కదా. సమాశ్రయము. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లటి నీడనిచ్చే మహావృక్షం వంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేదతీరడానికి ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణా వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ కృప అనిడి చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుంచి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇంకా ఆ పైనుండి ఎండవేడి తగులుతూ ఉంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్తమందార, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాము. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తూ ఉంటే నిన్ను ఆశ్రితమందారా అని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో మీ కృప లేకుండా జనావళికి మేలు జరగడం అసాధ్యం. ఓ శేషసాయి, కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గము ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీబంధం పెంపొందింది. ఆ శ్రీహరి మహిమలు సత్పురుషుల కారణంగానే విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వమును ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని ఈ భూలోకంలో ప్రచారం చేశారు. సగుణ సాకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపచేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ అంటరాని వారుగా మార్చాడు. ఆ జగన్నాథుడే భక్త చోఖామేళా కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవలకు వలె నీటి కడవలు మోశారు. అట్టి యోగ్యత, పరమాత్మ వద్ద చనువు, ఆయనపై హక్కు పొందిన సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించేవారే కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా ఇంకా అధికంగా చెప్పనవసరం లేదు. యోగీశ్వరుడు. ఓ సాయినాథ, సద్గురు మౌళి, షిరిడీపురాధీశ, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి, తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయీస, అగణిత లీలా విలాస, నిజానికి నీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుణ్ణైన నేను మాటల కందని నీ లీలలని ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదలలో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించారు. తామస జనుల అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, 3 వెడల్పున్న బల్ల చెక్కను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఆశ్రిత వత్సలుడు. నీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిట్టి చీమ బరువవుతుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను అలక్ష్యం చేయకు. ప్రభు,
నీవు రాజాది రాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి, ఈ జగతిలో నీకు నీవే సాటి. సాయినాథ పూజ. సాయిదేవా, ఇతర దేవతల పూజలకు ఎన్నో పూజా ద్రవ్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలు ఉన్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తూ ఉంటే నిన్ను దేనితో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలి అంటే నిప్పుని ఎక్కడి నుంచి తేగలము? ఓ సాయి సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజము నీకు తెలియదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను, కానీ నిజానికి నా మనసుకంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత నేను అనుభవ జ్ఞానం లేకుండా పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరర్ధకం. ఓ గురు సార్వభౌమ, మీతో సన్నిహితత్వాన్ని పెంచుకోవాలి. మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. యథార్థానికి నాకు ఆ సామర్థ్యం కూడా లేదు అని నేను ఎరుగుదును. అందువలన అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణా శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూయిచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కఫనీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమభావాలు అనే కుసుమాలతో కూర్చిన సుమమాలతో మీ గళసీమను అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడడం లేదు. సద్గురుని సన్నిధిలో కాక ధూప సామాగ్రిని మరెక్కడ వేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం ఓ పతిత పావన. కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా ఉంటుంది. అనగా సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాల పరిమళం మాత్రమే మిగులుతుంది. అంటే పతితులు పావనులవుతారు. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రతను సంతరించుకుంటుంది. అలాగే మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమా, మాయామోహం అనే ధూపదీపాలను వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితి ప్రసాదించండి. అచంచల విశ్వాసము అనే సింహాసనాన్ని నిండు మనస్సుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, నా భక్తిని మీకు నైవేద్యంగా సమర్పించాను. దానిని ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని కోరడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. ఇందు భక్తుడు అర్పించేది భక్తి అనే నైవేద్యం. భక్తుడు భగవంతుడి నుండి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు నేను కర్తను కాను. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు, వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి. ప్రార్థనాష్టకం. సాయినాథ శాంతచిత్త, అసమాన ప్రజ్ఞాధురీణ, దయాఘన కరుణాసింధు, సత్స్వరూప, మాయా మోహాంధకార వినాశక, కులగోత్రాలకు అతీతుడవైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణావరుణాలయ, షిరిడీపురవాస, ఓ సాయినాథ ప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభదాయి, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక, పాహిమాం. సృష్టికర్తవగు బ్రహ్మదేవుడవు, స్థితికారకుడైన లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడవైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సర్వజ్ఞుడవు, సకల జీవ హృదయాంతర నివాసుడవైన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు. చెంచల మనస్కుడను భక్తిహీనుడను అయినా నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు ధేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజ గంగా తరంగిణి తీర్థ సన్నిభమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనములు. సాయి ప్రభు, కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచి నన్ను దీవించండి.
మీ దాసుడనైన ఈ దాసగణుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయినాథ, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగ పడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువరా, మీరు గోమాత, నేను మీ లేగ దూడను. మీరు నా ప్రియ జనని, నేను మీ అనుంగు పసిపాపను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి ఎందలి శ్రీ చందన వృక్షం లాంటి వాడవు, నేనో ముళ్ళ పొదలాంటి వాడను. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం వంటి వాడవు, నేనో మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడు అని ఎవరంటారు? కస్తూరి వాసనతో మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే గదా శిరస్సు పైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత సామాన్య వస్తువులు కూడా వారి మహిమ వల్ల ఉన్నత స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలితం. నిజానికి భస్మం, కౌపీనం, ఎద్దు అనగా నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపికలను రంజింపచేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బుధజనుల గుర్తింపు కలిగాయి. ఓ గురుదేవా సాయి ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుజొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి సాయి సమర్థ, సుఖాలను ఆశించి ఇహలోక పరలోక సంబంధమైన మా కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేర్చెదరు అని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవా, నాకు పూర్ణ వైరాగ్య బుద్ధిని ఇవ్వండి, చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి, ఏ సుఖాలు ఆశించని స్థితి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు అనుగ్రహించు. సముద్రంలోని నీరు తీయగా మారితే ఇంకా ఉప్పు నీరు త్రాగాల్సిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సైతం మధురంగా మార్చగల అపార శక్తిమంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగణుని ఈ చిరుకోరికలను మన్నించండి. ఓ పరంధామ, పతిత పావన, పావనానఘ, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధ పురుషులలో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంతమాత్రమూ అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి చంకలోనున్న పసిబిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండచేరి అలాంటి దివ్యానుభూతినే అనుభవిస్తున్నాను. ఫలశ్రుతి. ఓ సాయి ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలాగా అనుగ్రహించండి. ఈ స్థవనమంజరి నిత్యం పఠించు వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించుగాక. 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు అనగా దైహిక, ఐహిక, మానసిక తాపములు, కష్టాలు కడదేరుగాక. శుచిర్భూతులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యం ఈ స్థవనమంజరిని పఠించెదరుగాక. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్య రూపాన్ని మీ మనస్సులో ప్రతిష్ఠించి దీన్ని పఠించండి. అందుకు కూడా అశక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడైనా పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితాన్ని పొందగలరు. మహామహిమాన్వితమైన ఈ స్థవనమంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారికి ఐహిక, పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమగతులు ప్రసాదిస్తారు. దీనిని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది, అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు. ఈ స్థవనమంజరి నిత్య పారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరుడు నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణ వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, రోగులు పూర్ణ ఆరోగ్యవంతులవుతారు. దీని నిత్య పారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి, కీర్తిమంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన కలిగే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా నెలకో ఏడాదికో ఒకసారి పరమ పావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు, భక్తుల పాలిట కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్యాచరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. స్తోత్ర రచన. సాయి సద్గురుని ప్రేరణ వలననే నేను ఈ స్థవనమంజరిని రచించగలిగాను. లేనిచో నా వంటి పామరుడికి ఇంతటి ఉత్కృష్ట రచన సాధ్యమా? 1840
శక సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి సోమవారం మధ్యాహ్నము అనగా సెప్టెంబర్ 9వ తేదీ 1918వ సంవత్సరం పావన నర్మదా నదీ తీరాన అహల్యా సన్నిధిలో ప్రఖ్యాత మాహేశ్వర క్షేత్రంలో ఈ సాయినాథ స్తవనమంజరి రచన సంపూర్ణమైంది. శ్రీ సాయి సద్గురుడు నా హృదయంలో ప్రవేశించి ఇందలి ప్రతి పదాన్ని స్ఫురింపచేసి ఈ స్తవనమంజరి రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు అయిన దామోదర్ సాయీశ్వరుడిని అనుగ్రహంతో గ్రంథస్థం చేశాడు. ఈ దాసగను సాధు సత్పురుషులు అందరికీ సదా దాసుడు. ఎల్లరికూ సకల శుభములు కలుగుగాక. ఈ శ్రీ సాయినాథ స్తవనమంజరి భవసాగరాన్ని తరింపచేసి దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసగను ఆ పాండురంగణ్ణి అత్యంత ఆదరంతో ప్రార్థిస్తున్నారు. శ్రీ పాండురంగా స్వస్తి. శ్రీ హరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండరీక వరద హరివిఠల సీతాకాంత స్మరణ జై జై రామ. పార్వతీపతే హరహర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.